హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ స్టోర్. ఫ్రెండ్స్, మీకు డైలీ రకరకాల స్పామ్ కాల్స్ అయితే వస్తూ ఉంటాయి. సో ఈ స్పామ్ కాల్స్ అన్నిటిని ఒకేసారి సింగిల్ ట్యాప్తో మీరైతే ఆపొచ్చు అనమాట. సో ఏ విధంగా ఆపాలి ఇలాంటి స్పామ్ కాల్స్ అన్నిటిని అనేది ఇవాళ వీడియోలో మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మీ అందరికీ ట్రై తెలుసు కదా, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. సో అది మనకి అదొక సంస్థ అనమాట. అది మనకి ఒక డిఎన్డి మోడ్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో ఎప్పటి నుంచో ఉంది. సో ఆ డిఎన్డి మోడ్ని మనం ఎనేబుల్ చేసుకున్నాం అనుకోండి, మీకు వచ్చే స్పామ్ కాల్స్ అన్నీ ఆగిపోతాయి అనమాట. సో అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, బ్యాంకుకి సంబంధించిన ఆగాల, లేదంటే హాస్పిటాలిటీ, ఇవన్నీ కూడా కొన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసి ఆ కేటగిరీని సెలెక్ట్ చేసుకుంటే అవి మాత్రమే స్పామ్ కాల్స్ ఆగుతాయి అనమాట, వాటికి సంబంధించిన కాల్స్. సో లేదు ఫుల్లీ బ్లాక్డ్ క్లిక్ చేసుకుంటే మీకు మొత్తం అన్నీ ఆగిపోతాయి అనమాట. సో మొత్తం అన్ని బ్లాక్ చేసుకున్న ప్రాబ్లం అయితే ఏముండదు. ఇంపార్టెంట్ కాల్స్ నేమ్ అదైతే బ్లాక్ చేయదు. సో బ్యాంక్కి సంబంధించిన ఇంపార్టెంట్ కాల్స్ ఏమైనా ఉంటే, మెసేజెస్ ఏమైనా ఉంటే అయితే వచ్చేస్తాయి అనమాట కాల్స్ అన్నీ కూడా. సో ఏమైనా స్పామ్ కాల్స్ వస్తే మాత్రం అవే ఆపుతుంది అనమాట. సో ఇది మీకు చాలా హెల్ప్ అయితే అవుతుంది. సో దీనికోసం అన్ని నెట్వర్క్స్కి కామన్గా ఒక టెక్నిక్ అయితే ఉంది. అది కొంతమందికి వర్క్ అవుతుంది, జియోకి వర్క్ అవుతుంది, అండ్ ఎయిర్టెల్కి చూస్తే వర్క్ అవ్వలేదు నాకైతే. సో అందుకని నేను ఒక్కొక్క నెట్వర్క్కి ఏ విధంగా డిఎన్డి మోడ్ని ఎనేబుల్ చేసుకోవాలో చెప్తాను. సో దాని బట్టి మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. సో దానికంటే ముందు అసలు అన్ని నెట్వర్క్స్కి పీపుల్కి సరే వర్క్ అయ్యే ఒకటైతే చెప్తాను. సో అది వర్క్ అయితే వర్క్ అవుతుంది, కొంతమందికి వర్క్ అవ్వట్లేదు, ఎయిర్టెల్ అలాంటి నెట్వర్క్స్ అవ్వట్లేదు. సో ఒకసారి అయితే ట్రై చేయండి. సో దానికోసం ఏంటంటే మీరు నార్మల్ మెసెంజర్ ఓపెన్ చేసి 1909 అనే నెంబర్కి START స్టార్ట్ క్యాపిటల్ లెటర్స్లో ఇక్కడ ఉన్నట్టుగా మీరైతే మెసేజ్ చేయండి. చేసిన తర్వాత వాళ్ళైతే మీకు రిప్లై అయితే ఇస్తారనమాట కొన్ని కోడ్స్తో. వాళ్ళని కాదు, వేరే మెసేజ్ అయితే వస్తుంది మీకు సంబంధించిన టెలికాం ఆపరేటర్ దగ్గర నుంచి. జియో అయితే జియో, ఎయిర్టెల్ అయితే ఎయిర్టెల్, వాళ్ళ దగ్గర నుంచి ఒక మెసేజ్ అయితే వస్తుంది అనమాట, కొన్ని కోడ్స్తో వస్తుంది. సో కేటగిరీస్ సెలెక్ట్ చేసుకోమంటుంది అనమాట. ఆ కేటగిరీస్కి ప్రతి దీనికి కోడ్ ఉంటుంది. సో ఆ కోడ్ని మళ్ళీ మీరు వాళ్ళకి రిప్లై కింద ఇచ్చారనుకోండి, సో మళ్ళీ మీకు అది ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ పంపిస్తుంది అనమాట. సో మీ డిఎన్డి మోడ్ రిక్వెస్ట్ కన్ఫర్మ్ అయిందని చెప్పేసి ఒక కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ వస్తుంది. సో ఒక 24 అవర్స్లో మీ డిఎన్డి మోడ్ అయితే ఎనేబుల్ అవుతుంది. సో ఇది ఒక పద్ధతి అనమాట, అందరికీ యూజ్ అయ్యే పద్ధతి. బట్ కొన్ని ఆపరేటర్స్కి ఇవైతే వర్క్ అవ్వట్లేదు. సో దీనికోసం నేను ఇండివిజువల్గా కూడా చెప్తాను. సో ఇంకేస్ ఇది వర్క్ అవ్వకపోతే మిగిలినవి అయితే ఫాలో అవ్వండి. మీరు ఇంకేస్ జియో యూజర్ అనుకోండి, సో జియో కోసం మై జియో యాప్ అయితే ఉంటుంది. ఆ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్తే అక్కడ డిఎన్డి మోడ్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో దాన్ని ఎనేబుల్ చేసుకోండి. అక్కడ ప్రిఫరెన్సెస్ అయితే సెలెక్ట్ చేసుకోండి, ఏవే బ్లాక్ అవ్వాలని చెప్పేసి. సో నేనైతే అన్ని బ్లాక్ అని చెప్పేసి పెట్టేస్తాను, ఫుల్లీ బ్లాక్డ్ అని చెప్పేసి. సో అలా మీకు ఏది కావాలంటే అది పెట్టేసుకోండి. ఫుల్లీ బ్లాక్డ్ అని పెట్టేసిన పెద్ద ఇబ్బంది అయితే ఏముండదు, అన్ని స్పామ్ కాల్స్ కూడా ఆగిపోతాయి. సో ఆ విధంగా జియో యాప్ యూజర్స్ అయితే దీన్ని అయితే యూజ్ చేసుకోండి. మై జియో యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి, దాని ద్వారా బ్లాక్ చేసుకోండి జియో యూజర్స్ అందరూ కూడా. ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ ఎయిర్టెల్ యూజర్స్ గురించి వస్తే మాత్రం airtel.in/airtelDND అని చెప్పేసి ఇక్కడ ఉన్నట్టుగా సెర్చ్ చేయండి. మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసిన తర్వాత అక్కడ మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. అలాగే ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు సంబంధించిన ఆ ప్రిఫరెన్సెస్ సెలెక్ట్ చేసుకోండి. కేటగిరీస్ ఏ కేటగిరీస్ మీకు బ్లాక్ అవ్వాలి కాల్స్ అని చెప్పేసి. సో కేటగిరీస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అదైతే మీకు అప్లై అయిపోతుంది డిఎన్డి మోడ్. సో ఈజీగా మీకు వచ్చే స్పామ్ కాల్స్ అన్ని బ్లాక్ అయితే అయిపోతాయి. ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ విఐ గురించి మాట్లాడుకుంటే, విఐ వాళ్ళు ఏం చేస్తారంటే discover.vodafone.in/DND అని చెప్పేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత అక్కడ మీకు వచ్చిన వెబ్సైట్లో మొబైల్ నెంబర్, ఈమెయిల్, అలాగే నేమ్ ఇవన్నీ కూడా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మార్కెటింగ్ కాల్స్ సెక్షన్లో మీకు సంబంధించిన ఏవైతే కేటగిరీస్ ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకుని బ్లాక్ చేసుకోండి డిఎన్డి మోడ్లో. సో ఆ విధంగా చేయడం వల్ల ఈ విఐ యూజర్స్ అందరికీ స్పామ్ కాల్స్ అయితే ఆగిపోతాయి. ఫ్రెండ్స్, ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బిఎస్ఎన్ఎల్ యూజర్స్ కోసం, దీనికోసం ఏం చేయాలంటే మీరు నార్మల్ మెసెంజర్లోకి వెళ్ళండి. 1909 నెంబర్కి స్టార్ట్ స్పేస్ డిఎన్డి అని చెప్పేసి స్మాల్ లెటర్లోనే టైప్ చేయండి. సో స్టార్ట్ స్పేస్ డిఎన్డి అని చెప్పేసి సెండ్ చేయండి మెసేజ్ 1909 నెంబర్కి. సెండ్ చేసిన తర్వాత కేటగిరీస్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడైతే మీకు ఈ డిఎన్డి మోడ్ అయితే యాక్టివేట్ అయిపోతుంది. సో ఈ విధంగా డిఫరెంట్ టెలికామ్ ఆపరేటర్స్తో మీరైతే ఈ డిఎన్డి మోడ్ని అయితే ఆన్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోకి నోటిఫికేషన్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను ఫ్యూచర్లో పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ ఐ విల్ సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. I'm going crazy.